మూతి పైన కొడుతున్నాయి గాయస్. మా హెల్మెట్ ఇట్లా వైజాగ్ ఓపెన్ చేసేవాళ్ళు మూతిలే ఇద్దరు బూతులు వస్తున్నాయి. పట్టపడదు. ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾರಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಗೋವಾ. ना इंग्लिश में नहीं पढ़ना चाहिए, हिंदी तेलुगु तो 5 करके जरा समझिए. वो आया 50 बोल लेगा कितना कुछ नेक्स्ट टाइम आ जाएगा. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే నేను 500 నోట్లు తీస్తుంటే వాళ్ళు 500 ఇస్తానని అనుకున్నారంట. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను 50 రూపాయలు ఇద్దాం అనుకున్నా. కానీ వాళ్ళు 500 ఇస్తున్నారని ఇంకా వాళ్ళు సంతోషంకు ఎట్లా పడితే అంటే ఇంకా ఈరోజు సంతోషంగా వెళ్ళిపోవచ్చులే ఇంటికి అనుకున్నారంట. కానీ వాళ్ళు 100 రూపాయలు ఇచ్చిన మొత్తం కలిపి నేను. आपका चैनल कौन सा है भैया? मिसेल कोट. थैंक यू. पानी है? पानी पीते? है पानी. ఓకే భయ్యా ఓకే. ఛానల్ అడగడానికి ఆపినారు. నా వరకు నేను ఒక ఇబ్బందులు చాలా పడ్డాను. నేను కూడా ఇప్పుడు పడుతూనే ఉన్నా. రైడింగ్ ఫీల్డ్ అనేది చాలా వరకు హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు కూడా ఇస్తుంది హ్యాపీనెస్. ఇంకా నేను ఇప్పుడు బాధలోనే ఉన్నా. ఇంకా కొంచెం సపోర్ట్ లేదు కదా, ఇంకా రాలేదు, రెవెన్యూ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాల, మళ్ళీ పోయింది, మళ్ళీ టైం పడుతుంది ఆల్మోస్ట్. నేనేమనుకుంటా ఇంకా 2 months 3 months గట్టిగా వీడియోస్ స్టార్ట్అప్ చేసి నీట్గా పెట్టాలా, పర్ఫెక్ట్గా అన్నీ చేస్తున్నాలని డిసైడ్ చేసుకున్నా రెవెన్యూ పెరిగేంత వరకు. ఎండ స్టార్ట్ అవుతుంది, మినిమం చిన్న హోల్స్ వస్తుంది. మీకు తెలుసు కదా అంత చిన్న హోల్ నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడవు నాకు తెలియకుండా అర్థం కాకూడదు. ఎండ చంపేస్తుంది ఘోరంగా. కాబట్టి కాళ్ళ ఇంజన్ కూడా వేడైపోయింది ఘోరంగా. ముందు బండిని 1 గంట ఆగాల, ఆగుతూ పోతున్నాను నేను. ఎందుకంటే నా వల్ల కాదు. ఇంకా 8 అయినా పర్లేదు, నేను నిదానంగా పోతా. ఎండ చంపేయకుండా పర్లేదు కానీ अब चालू है. हाँ ये पूर्ण सारा रिकॉर्डिंग हिंदी तेलुगु इंग्लिश. हिंदी क्या? हाँ आंध्रा. आंध्रा में आंध्रा से है क्या? इधर किधर जा रहे हैं? शिरडी. शिरडी को. ये पूरा है वीडियो कॉल होता है क्या? वीडियो रिकॉर्डिंग होता है. जबरदस्त हो रही सब इधर ही. हाँ खाना पीना इसमें नहीं बाहर खाना जरा है पर टेस्ट अब दाल वो टेस्ट नहीं आता ना जब हमें चटनी बोलते ना. हाँ वही रख लेते. हाँ ठीक है. दादा చెరుకు రసం తాగేసి బయలుదేరుతున్నా. ఇక్కడ కొంతమంది కలిసి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు ఏం కథ అని అడుగుతుంటారు. అదే చెప్తున్నాను వాళ్ళకి. ఆంధ్ర కర్నూలు నుంచి వచ్చానని చెప్తున్నాను అందరికీ. మనకు కన్నడ భాష రాదు, కర్ణాటక భాష రాదు అసలుకి. ఇంత పెద్దది తీసిన ఇంద్ర
ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసినారు ఏకంగా. ఈ ఎండకి ఎక్కడ పోవాలన్నా భయం వేస్తుంది నాకైతే. కానీ రైడింగ్ చేయాలని పిచ్చి పట్టిపోయి టైం చూసుకోకుండా బయలుదేరుతా. వానాకాలంలో అయితే ఇంకా జారుతాం. ఒరే ఏమారా నాయన నువ్వు మ్యాప్ మ్యాప్ చూపిస్తలేదు. సిగ్నల్ వచ్చింది కదా. సో గైస్ ఇప్పుడు కరెక్ట్ మనం సోలాపూర్ దగ్గరలో ఉన్నాం. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది సోలాపూర్. ఇప్పుడు కరెక్ట్ ఒక 2 కిలోమీటర్స్ అంతే. ఈ టెంపుల్ చూసారా ఎంత పెద్ద కట్టిండు. అరే టెంపుల్ అండ్ వారిని ఇక్కడ ఫోటో దిగాల. కెమెరాలు ఉన్నాయా లేవు అనుకుంటా. ఒకసారి చూడాలన్నది నాకైతే. నాయన సరిగ్గా రాయండి బోర్డులు ఈడ. నేను ఫోన్ ఆన్ చేస్తలేను. కారణం ఏంటంటే నా ఫోన్ హీట్ అయింది ఘోరంగా, అందుకే నేను ఆన్ చేయలే. ఎక్కడెక్కడ జాయింట్లు పట్టుకోపోయినాయి. రైట్ రోడ్ ఇవ్వండి రా కరెక్ట్గా. సో గైస్ బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే, ఇది రిగిపోయింది. చూసుకోపోయింటే ఇంకా ఇది కింద పడేది. ఇంకా తో 600-700 పెట్టి కొన్నా. మళ్ళీ కొత్తది కొన్నాను ఇప్పుడు. మూతి పైన కొడుతున్నాయి గాయస్. మా హెల్మెట్ ఇట్లా వైజాగ్ ఓపెన్ చేసే వాళ్ళు మూతిలే బూతులు వస్తున్నాయి. పట్టపడదు మెరుపులు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వర్షాన్ని అంటున్నాను. కర్నూలు అసలు వర్షమే పడతలేదు.
తో గైస్ నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే నేను 1 అవర్ 45 మినిట్స్ నుంచి కంటిన్యూ రైడ్ చేస్తూనే ఉన్నాను. అక్కడ వర్షం ఆగుతుంది అనుకున్నా కానీ ఎక్కడైనా ఆగుతుంది, వర్షం ఆగుతుంది అనుకున్నా కానీ ఎక్కడ ఆగలేదు. కంటిన్యూ రైడ్ కొడుతూనే ఉన్నా కానీ ఒక చోట షెల్టర్స్ తీసుకుందాంలే ఇంకా ఆగుదాం అనుకునే టైం కల్లా అక్కడ జనాలు ఉన్నారు. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి షెల్టర్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు షెల్టర్. ఇంకా బస్ స్టాప్లో అక్కడెక్కడ ఆగుతున్నారు. కానీ నాకు ఒక ఇబ్బంది అయింది ఏంటంటే ఆ లారీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లా పడితే అట్లా పోతున్నారు. నాకు అర్థం కాకుండా పోతుంది. అది కాక ముఖానికి నీళ్ళు పడుతున్నాయి కదా వైజర్ పైన, నాకు సరిగ్గా రోడ్ కూడా కనబడతలేదు, నా టైర్ గ్రిప్ కూడా వస్తలేదు, ఎటు నాకు అర్థం కాకుండా పోయింది. కానీ నేను ఆడియో రికార్డ్ అయింది అనుకున్నా కానీ రికార్డు కాలేదు. సో గైస్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నా గోప్రో రికార్డ్ అయింది అనుకున్నా వాయిస్, కానీ రికార్డ్ కాలేదు. ఇక నేను ఏం చెప్తున్నానంటే నాకు 30 మినిట్స్ వరకు నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది, ఆగుతలేదు. అందుకని నేను ఒక చోట ఆగుదామని డిసైడ్ చేసుకున్నా. అది ఇంకా ఎంతసేపు అయినా వర్షం ఆగకుంటుంటే ఇంకా నాకు చిరాకేసింది. అలాగే జాకెట్ కూడా నానిపోయింది ఫుల్ మొత్తం. అలాగే నేను కెమెరా కూడా తీయకుండా నా ముందర ఉన్న హెల్మెట్కి అలాగే గోప్రోని 2 తీయకుండా అట్టనే పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూనే వచ్చినాక నాకు కెమెరాస్ మీద కొంచెం డౌట్ వస్తుంది, ఏదైనా వాటర్ లోపల ఏదైనా అవుతుందా అని చెప్పేసి. అందుకే ఒక చోట ఆగేసాను. ఇంకా స్టాప్ తీసుకున్నా. ఆ స్టాప్ తీసుకున్నాక ఇంకా కొంచెం ఉన్నాక వాళ్ళు పక్కన 4 మెంబర్స్ ఉండి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే నువ్వు కెమెరా ఆఫ్ చేసేయి, ఎందుకంటే మెరుస్తున్నాయి, ఉరుము మెరుపులు మెరుస్తున్నాయి, వాళ్ళ అవి ఎక్కువ ఏమైనా ఉంటే లైటింగ్ వల్ల మన మీద పడవచ్చు, అందుకని నువ్వు కెమెరా ఆఫ్ చేయన్నారు. సరేలేండి ఆఫ్ చేస్తాను ఒక 2 మినిట్స్ అని చెప్పా. తర్వాత నా బైక్ కాడికి వెళ్ళా, ఏదైనా ఉందా అనేది, నా మొబైల్ అక్కడే పెట్టేశానని తర్వాత గుర్తుకొచ్చింది. నా మొబైల్ తీసుకుని పోయా. మొబైల్ తీసుకున్నాక బ్యాగ్ మొత్తం నానిపోయింది, టాప్ బాక్స్ అయితే నానలేదు, లోపల ఒక వస్తువు కూడా. ఇంకా వెంటనే వచ్చి నా కెమెరా అన్నీ ఆఫ్ చేసుకున్నా. ఇది అయిపోతే కొంచెం చూసుకొని మంచి ఇంకో ట్రిప్ వేయాలా. దీని తర్వాతనే ఈ షిరిడి ట్రిప్ అయిపోతే చూసి ఆలోచించి ఇంకా అయోధ్య కూడా కంప్లీట్ చేయాలా. రామ్ సీతారాం సీతారాం జై జై రామ్. బండి కొంచెం కూల్ అయింటుంది ఇప్పుడు నాకు తెలిసి, ఎందుకంటే